గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష. ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోషి. సో 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు. మరో ముగ్గురికి ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందం. తన ప్రజాసేవను గుర్తించి తన వయస్సును పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని జడ్జిని అభ్యర్థించిన గాలి. ఆరోపణలు రుజువయ్యాయి, మీకు యావజ్జీవం ఎందుకు విధించవద్దు అని ప్రశ్నించిన న్యాయమూర్తి. తీర్పు వెలువడగానే చెంచలు కూడా కొద్ది గాలి తరలింపు. జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గండం. ఓబులాపురంతో అప్పట్లోని ఖజానాకు 884 కోట్ల నష్టం అంటూ చూస్తాం. సో దీనికి మరి కారణం ఎవరు? ఈ గాలి జనార్దన్ రెడ్డి వెనకాల వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ జగన్ కానీ లేరా? మరి వాళ్ళకెందుకు జైలు శిక్ష పడలేదు? వాళ్ళు అసలు ఉన్నారా లేరా తెలియాలి. గాలిని పట్టుకునేందుకు మారువేషాల్లో వెళ్ళాం. అక్రమ మైనింగ్ నిరూపించేందుకు శాటిలైట్ చిత్రాలు తెప్పించాం. అక్రమ గనుల తవ్వకాలు జరిపే వారికి ఈ తీర్పు గుణపాఠం. నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వెల్లడి అంటూ చూస్తున్నాం. సో ఈ గనులకు సంబంధించినటువంటి విచారణ చేసింది ఎవరు? అప్పటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ. సో ఆయనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఒక అద్భుతమైనటువంటి కేసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగింది. దానికి కారణం ఈరోజు గతంలో పాలకుడిగా ఉన్నటువంటి కేసీఆర్. సో ఈరోజు ఇప్పటికైనా కానీ ఎవరైతే అక్రమ మైనింగ్ చేస్తా అని అనుకునే వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా చెప్పొచ్చు, 100% చెప్పొచ్చు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఓబులాపురం ఇసుక ఖనిజం గనుల అక్రమ తవ్వకాల కేసులో మైనింగ్ మాఫియా డాన్ కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆయనతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి మరో ముగ్గురికి కూడా 7 ఏళ్ల కారాగార శిక్షను ఖరారు చేసింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి టి రఘురామ్ మంగళవారం తీర్పిచ్చారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లా ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ 2007-9 మధ్య కాలంలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలకు పాల్పడిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఐపీసీ 120B నేరపూరిత కుట్ర అంటూ మొత్తానికైతే చాలా ఫోర్జరీ కేసు, మోసం కేసు, నేరపూరిత కుట్ర అంటూ మొత్తానికి 2009లో కేసు నమోదైంది. కేసు సిబిఐతో దర్యాప్తు చేయించాలని ఆనాటి ప్రభుత్వం ఆదేశించింది. సో మొత్తానికైతే గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష వచ్చింది. దానిలో ఎవరు వైఎస్ అండతోనే గనుల మాఫియాగా ఫైనాన్స్ చిట్ ఫండ్లతో ప్రారంభమై గనుల వ్యాపారాన్ని శాసించే స్థాయికి ఇంట్లో బంగారు సింహాసనం, సొంత హెలికాప్టర్లు, కర్ణాటక సెక్రటరీకు 1000 కోట్ల విలువైన ఖనిజాల అక్రమ తవ్వకం, ఇతర భూముల్లో చొరబడి మైనింగ్, బెయిల్ కోసం జడ్జికే లంచం ఇవ్వజూపిన గాలి జనార్దన్ రెడ్డి అంటూ చూస్తాను. సో జడ్జికే కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వజూపడానికి ప్రయత్నం చేసినట. సో మొత్తానికైతే గాలి జనార్దన్ రెడ్డి యొక్క ఎరా కంప్లీట్గా క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఆయనకు 7 ఏళ్ల జైలు శిక్ష. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఓబులాపురం ఆ బళ్ళారి ఏరియాలో వీళ్ళ ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. వీళ్ళ అన్నదమ్ముల ప్రభావం చాలా గాలి బ్రదర్స్ అంటే చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. సో మొత్తానికైతే కర్ణాటకలో ఒక సంక్షోభం అంటే ఒక పెద్ద ఎత్తున ఈ ఇష్యూ బయటకు వచ్చిందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కన్నీళ్లతో కోర్టు మెట్లెక్క న్యాయం గెలిచింది. సిబిఐ తీర్పుపై సబిత హర్షం అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్